లక్ష్మి వెళ్తున్న ఆటోని విహారీ, హరికృష్ణ కార్లో వెళ్తూ వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. ఇంకా ఆటోకి, విహారీ వాళ్ళ కార్కి మధ్యలో రౌడీ వాళ్ళ వ్యాన్ కూడా వెళ్తూ ఉంటుంది. సడన్గా ఒక ప్లేస్కి అలా చాలా దూరం అలా వెళ్తూ ఉంటారు. ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత రౌడీల కారు వెళ్ళి ఆటోకి తగలడంతో ఆటో చాలా స్పీడ్గా వెళ్ళి అదుపు తప్పేసి ఒక లోయలో పడిపోయి మంటలు అంటుకుంటాయి. ఇంకా అప్పుడే రౌడీలు వెహికల్ నుండి దిగి అక్కడ రే పదండ్రా చూద్దాం అని చెప్పి అక్కడికి వచ్చి చూసేసరికి ఆటోకి మొత్తం మంటలు అంటుకొని అక్కడ ఎవరూ కనిపించకుండా ఉంటారు. అందులో చనిపోయారు అనుకుని ఆ సిరి పని అయిపోయింది పదండ్రా అని నవ్వుకుంటూ ఎవరు చూడకముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి పదండి అని రౌడీలు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే విహారీ కారు ఆ రౌడీల కారుకి ఢీ కొట్టడంతో విహారీ తలకి స్టీరింగ్కి తగులుకొని ఉంటుంది. ఇంకా హరికృష్ణ కూడా అందులో కూర్చొని ఉంటాడు. ఇంకా విహారీ ఒక్కసారిగా లేచి రే కృష్ణ నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే బ్యాట్మ్యాన్ అమ్మ బ్యాట్మ్యాన్ అని హరికృష్ణ అంటూ ఉంటాడు. పదరా వెళ్దాం అని విహారీ కార్ దిగి హరికృష్ణని తీసుకుని అక్కడికి వెళ్ళేసరికి ఆటో తగులబడిపోతూ ఉంటుంది. అమ్మ అని హరికృష్ణ చాలా ఏడుస్తూ మా అమ్మ తగులబడిపోతుంది, బ్యాట్మ్యాన్ కాపాడు అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే జేడీ కేడీ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. వెహికల్ ఇక్కడే ఉంది, వీళ్ళు ఎక్కడ ఉన్నారు అని చుట్టూ చూస్తూ ఉండేసరికి జేడీ అక్కడ అని కేడీ చెప్పగానే విహారీ దగ్గరికి జేడీ కేడీ కూడా వచ్చి ఉంటారు. సంధ్య వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. ఇంకా తగలబడిపోయింది అని అయ్యో ఇలా జరిగిందేంటి అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మ బ్యాట్మ్యాన్ అమ్మ అని హరికృష్ణ ఏడుస్తూ ఉంటే ఇంకా జేడీ రే క్రిష్ నువ్వు నిజంగా చూసావా, మీ అమ్మేనారా అందులో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ మీ అమ్మేనా పరిగెత్తిన ఆవిడ అని అంటూ ఉంటే అవునండి మా అమ్మే అని హరికృష్ణ బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఇలా జరగకుండా ఉండాల్సింది అని జేడీ అనుకుంటూ ఉంటుంది. సంధ్య ప్రొసీజర్ స్టార్ట్ చేశారా అంటే ఓకే మేడం బాడీని హాస్పిటల్కి పంపిస్తున్నాము అని సంధ్య చెప్తుంది. ఇంకా మనం డిఎన్ఏ టెస్ట్ చేయించి వాళ్ళ అమ్మాయినో కాదో తెలుసుకుందాం మేడం ఫర్దర్గా కొంచెం అలా కనుక్కుంటే బెటర్ కదా అని అనడంతో అలాగే అని అందరూ హాస్పిటల్కి వెళ్తారు. మరోవైపు ఇంటి దగ్గర అంబిక, సహస్ర, యమున, సిరిపాప సోఫాలో కూర్చొని ఉంటారు. ఇంకా అప్పుడే అంబిక పద్మాక్షితో మాట్లాడుకుంటూ ఉంటారు. సహస్ర చిన్నగా పిన్ని ఆ బుడ్డోని ఇంట్లో నుండి పంపించడానికి ఏదైనా ప్లాన్ చేసావా అని అడుగుతూ ఉంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు సహస్ర, వాడు చిన్నపిల్లోడు, 4 రోజులు ఉంటే వాడే ఏదో ఒక తప్పు చేస్తే వాడిని ఎలాగోలాగా బయటికి పంపించచ్చులే, వాడి కోసం ప్లాన్ చేయడం అవసరమా అని అంటూ ఉంటుంది. అవును సహస్ర నువ్వు అందరిలో బ్యాడ్ అవ్వద్దు, వాడి గురించి ఏదైనా ఉంటే నేను పిన్ని చూసుకుంటాంలే అని పద్మాక్షి కూడా చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అంబిక రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేస్తుంది. అందులో బ్రేకింగ్ న్యూస్ అని వస్తూ ఉంటుంది. కిడ్నాప్ అయింది అనుకున్న సిరి ఆటోలో వెళ్తూ లోయలో పడి ఆ రౌడీల బారి నుండి తప్పించుకొని ఆటోలో వెళ్తూ లోయలో పడి కాలిపోయింది అని అందులో వస్తూ ఉంటుంది. ఏంటి ఏంజల్ అంటే చనిపోయిందా, అయ్యో పాపం క్రిష్ అని సిరి పాప బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అంబిక, సహస్ర వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళమ్మ దొరికే వరకు ఉంటాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు అది చచ్చింది అంటే వాడిని ఇక్కడికే తీసుకొచ్చి పర్మనెంట్గా ఇక్కడ ఉంచుతాడా ఏంటి అని అనుకుంటూ ఉంటారు సహస్ర, అంబిక వాళ్ళు. అలా ఉంటే ఊరుకుంటామా అని పద్మాక్షి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అప్పుడే సిరిపాప పద్దు మొద్దులాగా మాట్లాడకు, కృష్ణని ఎందుకు అలా అంటున్నావు అని అంటూ ఉంటుంది. అమ్మ సిరి మనం వెళ్దాం పదా అని యమున అంటూ ఉంటే ఏ సిరి పెద్ద చిన్న లేకుండా ఏం మాట్లాడుతున్నావే, మా అమ్మని ఇంకోసారి ఏమైనా అంటే ఊరుకోను అని అంటూ ఉంటుంది. పదమ్మ మనం వెళ్దామని యమున సిరి పాపను తీసుకుని వెళ్తుంది. ఇంకా పండు, యమున, సిరి ముగ్గురు కలిసి హాస్పిటల్కి వస్తారు. అక్కడ హరికృష్ణ, విహారీ ఉంటారు, సంధ్య కూడా అక్కడే ఉంటుంది. ఇంకా హరికృష్ణ ఏడుస్తూ ఉంటే హరికృష్ణ ఏడవద్దు అని యమున చెప్తూ ఉంటుంది. కాదండి మా అమ్మ చనిపోయింది, నాకెవరు లేరు అని హరికృష్ణ ఏడుస్తూ ఉంటే అది మీ అమ్మ అయ్యి ఉండదురా, నువ్వు కంగారు పడకు, డాక్టర్లు వచ్చి చెప్తారు కదా అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా సంధ్య అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. మనం డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం విహారీ గారు, డాక్టర్కి కూడా మాట్లాడి వచ్చాను, ఇప్పుడు శాంపిల్స్ తీసుకుంటారు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి శాంపిల్స్ తీసుకోవాల్సింది ఎవరివి అని అడుగుతూ ఉంటే ఈ బాబువే అని విహారీ చూపిస్తూ ఉంటాడు. ఇంకా హరికృష్ణకి శాంపిల్ తీసుకోవడానికి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మా అమ్మ అని హరికృష్ణ ఏడుస్తూ ఉంటే సిరి పాప కూడా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ సిరి నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా, నువ్వు కూడా ఏడిస్తే వాడు ఇంకా భయపడిపోతాడు కదా అని యమున అంటూ ఉంటే లేదు నాని, ఏంజల్ ఆంటీ కోసం నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది, హరికృష్ణ ఇలా ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అని చెప్తూ ఉంటే నువ్వు ఏడవద్దమ్మా, వాడికి ధైర్యం చెప్పు అని
యమున చెప్పడంతో ఇంకా సిరి పాప హరికృష్ణతో ఏంజల్ ఆంటీకి ఏమి కాదు క్రిష్, నువ్వు భయపడకు బాధపడకు, ఆంటీ బాగానే ఉంటారు, ఆంటీ అయ్యుండరు అని చెప్తూ ఉంటే, లేదు ఆ పట్టీలు మా అమ్మవే అని హరికృష్ణ అంటూ ఉంటాడు. పట్టీలు ఒక్కటే ఉండవు కదా నాన్న, అలాంటివి చాలా మందికి ఉంటుంటాయి, నువ్వు బాధపడకు, ఇప్పుడు వచ్చి చూడు డాక్టర్ ఏం చెప్తారో అని యమున ధైర్యం చెప్తూ ఉంటుంది. మరోవైపు అంబిక ఆఫీస్కి వెళ్తుంది. విహారీ 2 రోజుల నుండి బుడ్డోడి వల్ల అమ్మ కోసమే తిరుగుతున్నాడని తెలిసింది అని చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అంబిక సుభాష్. అవును సుభాష్, వాడిని ఇంటికి తీసుకొచ్చి పెట్టాడు ఏకంగా విహారీ, అసలు వాళ్ళెవరు, వాళ్ళ కోసం వీడు ఎందుకు ఇంతలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు అని సుభాష్ అంబిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. విహారీ వచ్చేసరికి మనం ఈ కంపెనీలో లోపల గొడవలు జరిగి అంతర్గతంగా గొడవలు జరిగి కంపెనీ మొత్తం కూలిపోయేలా చేయాలి మనం అని అంబిక ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత సంధ్య డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటే డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు. మేడం ఈ డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది అని చెప్పడంతో, అవునా ఏమని వచ్చింది అని చెప్పగానే, పాజిటివ్ మేడం, ఇద్దరిది మ్యాచ్ అయింది, వాళ్ళ అమ్మనే అని డాక్టర్ చెప్తారు. ఇంకా సంధ్య చాలా షాకింగ్గా ఆ డిఎన్ఏ రిపోర్ట్ తీసి ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ వాళ్ళ దగ్గరికి వచ్చి నించుంటుంది. సంధ్య గారు ఏమైంది అని అడుగుతూ ఉంటే సంధ్య సైలెంట్గా చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇంకా చెప్పమ్మ సంధ్య ఏమైంది అని యమున అడగడంతో, మ్యాచ్ అయింది ఆంటీ అని సంధ్య చెప్తుంది. ఇంకా హరికృష్ణ అమ్మ అమ్మ అంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు. అందరూ హరికృష్ణని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది.